హార్మోజ్ జలసంధి నుంచి శివాలిక్ ఎల్పీజీ నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంది. శివాలిక్ ఎల్పీజీ నౌకలో 54,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్కు చేరుకుంది. రేపు నందాదేవి ఎల్పీజీ నౌక భారత్కు రాబోతుంది. రెండు నౌకల్లో 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. శివాలిక్ నందాదేవి ఎల్పీజీ నౌక రాకతో దేశంలో గ్యాస్ కొరత తీరబోతోంది. హార్మోజ్ జలసంధి నుంచి శివాలిక్ ఎల్పీజీ నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంది. శివాలిక్ ఎల్పీజీ నౌకలో 54,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్కు చేరుకున్నట్టయింది. అయితే రేపు నందాదేవి ఎల్పీజీ నౌక కూడా భారత్కు రాబోతుంది. అటు రెండు నౌకల్లో మొత్తం 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. ఇక శివాలిక్ నందాదేవి ఎల్పీజీ నౌకల రాకతో దేశంలో గ్యాస్ కొరత కొంత తీరబోతోంది. ఎట్టకేలకు హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి రెండు నౌకలు భారత్కు చేరుకోబోతున్నాయి. అందులో శివాలిక్ ఎల్పీజీ నౌక అయితే ముంద్రా పోర్టుకు చేరుకుంది. రేపు అటు నందాదేవి నౌక కూడా చేరుకోబోతోంది. దీంతో భారత్లో ఉన్నటువంటి గ్యాస్ కష్టాలు కొంతమేర తీరబోతున్నాయి. ఇప్పటికే హార్మోజ్ జలసంధి నుంచి శివాలిక్ ఎల్పీజీ నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంది. శివాలిక్ ఎల్పీజీ నౌకలో మొత్తం 54,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్కు రాబోతోంది. రేపు నందాదేవి ఎల్పీజీ నౌక భారత్కు రాబోతోంది. అందులో మొత్తం కలిపి రెండు నౌకల్లో చూసుకుంటే 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. శివాలిక్ నందాదేవి ఎల్పీజీ నౌక రాకతో దేశంలో గ్యాస్ కొరత తీరబోతోంది.